హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా కొబ్బరి చట్నీ ఇంట్లో ఎలా చేసేయాలో చూద్దాం. రెగ్యులర్ చట్నీల కన్నా సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చడికి. ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా? ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి, కొబ్బరి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఇవి బెంగళూరులో దొరికే మిర్చి కాబట్టి ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. అందుకే నేను 4-5 తీసుకున్నా. మన సైడ్ మీకు అవైలబుల్గా ఉన్న మిర్చి ఘాటును బట్టి క్వాంటిటీ పెంచుకోండి. అందుట్లోనే పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసి చక్కగా వేగిన తర్వాత జార్లోకి తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేపుకోవాలి. ఇవి మరీ అస్సలు వేగనవసరం లేదు. జస్ట్ స్లైట్‌గా అందుట్లో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కొబ్బరి వైట్ కలర్ అన్నప్పుడు తీసేయొచ్చు. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. మంచి స్మెల్ అయితే వస్తది. సో, రెగ్యులర్‌గా టమాటో చట్నీ, బీరకాయ చట్నీ, పల్లి, పుట్నాలు ఇలా తిని బోర్ కొడుతున్నప్పుడు ఇలా ఒకసారి కొబ్బరి చట్నీ ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. అన్నంలో కూడా నెయ్యేసుకొని తింటే ఆహా! అని అనాల్సిందే అనమాట. సో, నేనైతే పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని అవి ఒకసారి గ్రైండ్ చేసేసి ఇప్పుడు వేపుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇందుట్లో చింతపండుని కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. సో, గ్రైండ్ అయిపోయిన తర్వాత పోపు కోసం అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి సాయి మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, పోపు చక్కగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడినంతా అందుట్లో వేసేసుకొని ఒక్క నిమిషం స్టవ్ ఉంచి ఆఫ్ చేసేయడమే. అలాగే మన పోపు అంతా పచ్చడిలో కలిసేటట్టు కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, గారెలోకైనా అద్దరిపోయే అద్భుతమైన కొబ్బరి పచ్చడి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు గ్యాస్ వస్తుంది అనుకున్న వాళ్ళు దాని ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు. సో, బాయ్ బాయ్.